Hello friends, welcome to Technos episode 1661. ఈ రోజు డేట్ 3rd December 2025. ఫ్రెండ్స్ ఈ రోజుగా మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. చిన్న రిక్వెస్ట్, మాక్సిమం లైక్స్, మాక్సిమం కామెంట్స్, మాక్సిమం షేర్స్ చేస్తారని అనుకుంటున్నాను. ఇది ఒక రిక్వెస్ట్ లాగే తీసుకోండి. వీళ్ళైతే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ న్యూస్ మనకి ఫ్లిప్కార్ట్ నుంచి. ఫ్లిప్కార్ట్లో ఈరోజు నైట్ నుంచి ఫ్లిప్కార్ట్లో బై సేల్ అనేది స్టార్ట్ కాబోతుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీంట్లో వీళ్ళు ఎస్బీఐ కార్డ్ మీద డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నారు. సో ఎస్బీఐ కార్డ్ అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దగ్గర ఉంటుంది కాబట్టి చాలామందికి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ సేల్లో ముఖ్యంగా వీళ్ళు ఎలక్ట్రానిక్స్ మీద మాత్రమే ఎక్కువగా డిస్కౌంట్స్ ఇవ్వబోతున్నట్టు కూడా చెప్తున్నారు. అండ్ మేజర్గా మనకి లార్జ్ అప్లయన్సెస్, టీవీలు ఇలాంటి వాటి మీద ఎక్కువగా డిస్కౌంట్స్ వస్తాయి. నేను ఆల్రెడీ ఒక షార్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసే ఉంచాను ముందుగానే. సో ఆ లిస్ట్ అంతా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అన్ని ప్రోడక్ట్స్ ఇక్కడ ట్యాగ్ కూడా చేసి ఉంటాను. వీటిని మాత్రం చూసుకోండి, వీటి మీద ఎక్కువగా డిస్కౌంట్స్ అయితే వస్తాయి. అండ్ పర్టికులర్గా ఇప్పుడు వింటర్ కాబట్టి వింటర్ ప్రొడక్ట్స్ మీద కూడా కొంచెం మంచి డిస్కౌంట్స్ వస్తూ ఉంటాయి. అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఎస్బీఐ కార్డు కాబట్టి చాలామందికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి వన్ప్లస్ నుంచి. వన్ప్లస్ వాళ్ళు ఈరోజు చైనాలో వన్ప్లస్ AS60ని అఫీషియల్గా లాంచ్ చేశారు. సో ఇది మన ఇండియాలో వన్ప్లస్ 15R అనే పేరుతో డిసెంబర్ 11వ తారీఖు ఏమో లాంచ్ కాబోతుంది. అండ్ దీంట్లో మనకి ఏవైతే చైనాలో స్పెసిఫికేషన్స్ ఉన్నాయో దాదాపు అవే స్పెసిఫికేషన్స్తో లాంచ్ అవుద్ది. ఇంట్రెస్టింగ్లీ చైనాలో ఇది 33,000కి లాంచ్ ఉంది. బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మన ఇండియాలో ఇది నియర్లీ 50,000 టచ్ అవుతుందని చెప్పి అంటున్నారు. చూడాలి మరి. అండ్ దీంట్లో మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. కొత్తగా లాంచ్ అయిన ప్రాసెసర్. నాట్ 8 Elite Gen 5, ఇది 8 Gen 5. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో మీకు బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, రెండోది 8 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 165Hz రిఫ్రెష్ రేట్తో డిస్ప్లే ఉంటుంది. సేమ్ వన్ప్లస్ 15లో ఏదైతే డిస్ప్లే యూజ్ చేశారో సేమ్ డిస్ప్లే దీంట్లో కూడా వాడారు. అండ్ 8300, ఇది ఒక పవర్ బ్యాంక్. 8300 mAh బ్యాటరీ ఉంటుంది. 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. సో రీజనబుల్ ప్రైజింగ్ అయితే మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ సంవత్సరం చాలా ఫోన్స్ మీద హెవీ ప్రైజెస్ అయితే పెరుగుతున్నాయి. అండ్ రీసెంట్గా మనం చూసినాం కూడా ఫ్లాగ్షిప్ ఫోన్స్ మీద హ్యూజ్ ప్రైజెస్ పెంచేశారు. మినిమం 15,000 దాకా పెంచేశారు ఒక్కొక్క ఫోన్ మీద. సో దీని మీద కూడా అంతే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 50,000 అయితే అంటున్నారు. చూడాలి మరి ఎంత ప్రైజ్లో పెడతారో, వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. చైనాలో 33,000 మాత్రమే. నెక్స్ట్ మనకి కొత్త గేమ్. ఇది ఆల్రెడీ దాదాపు 2 సంవత్సరాలు అయింది అనుకుంటా దీన్ని అనౌన్స్ చేసి. సూన్ రాబోతున్నట్టు. రెడ్ డెడ్ రిడెంప్షన్ మోస్ట్ పాపులర్ పీసీ గేమ్. అండ్ ఇప్పుడు ఇది మీకు మొబైల్లో కూడా వస్తుంది. సో ఆండ్రాయిడ్ అలాగే iOS ప్లాట్ఫామ్స్లో ఈ గేమ్ అనేది ఈ రోజు నుంచి అవైలబుల్గా ఉందంటే ఒకసారి చెక్ చేసుకోండి. బాగా గేమర్స్కి అయితే ఇది బాగా తెలిసే ఉంటుంది. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి. మోటరోలా ఎడ్జ్ 16 మన ఇండియాలో డిసెంబర్ 15వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఒక లీక్ అయితే బయటకు వచ్చింది. అండ్ ఇది అరౌండ్ 35,000 రూపాయల బడ్జెట్లో ఉండబోతుంది. అండ్ దీంట్లో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉండబోతుంది. అది కూడా 35,000 రూపాయల బడ్జెట్లో. ప్రైస్ పెరుగుతున్నాయి అని కనిపిస్తున్నాయి మనకి. 35,000 రూపాయల బడ్జెట్లో స్నాప్డ్రాగన్ 7 Gen 4ని వీళ్ళు వాడబోతున్నారు. అండ్ ఇది 15వ తారీఖున లాంచ్ కాబోతుంది. అండ్ వీళ్ళే మోటరోలా వాళ్ళు మన ఇండియాలో ఇప్పుడు కొత్తగా లాంచ్ చేస్తున్న ఫోన్స్లో ఇండస్ యాప్ స్టోర్ని ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్ లాగా తీసుకురాబోతున్నారు. ఇది ఫోన్పేకి సంబంధించిన అప్లికేషన్ కదా. సో వీళ్ళకి సంబంధించిన యాప్ స్టోర్ని వీళ్ళు ప్రీ ఇన్స్టాల్డ్గా, అంటే ఇది ఒక యాడ్ అనమాట వాళ్ళకి, అంటే మానిటేషన్ అనమాట. వాళ్ళకి డబ్బులు రావడానికి ఇది ఒక సోర్స్ అనమాట. సో ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నందుకు వీళ్ళు ఇస్తారు కంపెనీ వాళ్ళు. సో అన్ని మోటరోలా ఫోన్స్లో ఇది ఇప్పుడు ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్ లాగా రాబోతుంది. స్టార్టింగ్ విత్ ఇప్పుడు ఎడ్జ్ 60 యాప్ ఫోన్తో. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ వాళ్ళు ఈరోజు అఫీషియల్గా శాంసంగ్ ఎగ్జినోస్ 2600 ద పవర్ హౌస్ ద హీట్ హౌస్ లేదంటే దాని వాల్కనో హౌస్ అఫీషియల్గా ఈరోజు టీచ్ చేశారు. అండ్ ఇది సూన్ లాంచ్ కాబోతుంది. ఫిబ్రవరి మంత్లోనే అనౌన్స్ చేస్తారు. అంటే ప్యారలల్గా మనకి సామ్సంగ్ గెలాక్సీ S26 ఫ్యామిలీతో పాటే లాంచ్ చేస్తారు దీన్ని. అండ్ ఈరోజు టీచ్ చేశారు. అండ్ ఇది సామ్సంగ్ గెలాక్సీ S26 ప్లస్లో మాత్రమే ఉంటుందన్నమాట గ్లోబల్గా. ఇంక్లూడింగ్ మన ఇండియాలో కూడా ఈసారి ఇదే ప్రాసెసర్ ఉండబోతున్నట్టు ఆల్రెడీ మనకు కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓన్లీ S26 అల్ట్రాలో మాత్రమే స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. సో 2 బేస్ ఫోన్స్లో మాత్రం మనకి ఇదే ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. నిజానికి రెగ్యులర్ టాస్క్లకి అయితే ఎగ్జినోస్ వీళ్ళకి సంబంధించిన ఎగ్జినోస్ ప్రాసెసర్లు అయితే బాగానే ఉంటాయి. ఓన్లీ గేమింగ్ అప్పుడే దొరికిపోతాయి అనమాట. గేమింగ్ అప్పుడు హెవీ టాస్క్లు అప్పుడే ఇవి హీట్ అవుతూ ఉంటాయి. బట్ రెగ్యులర్ టాస్క్లు అయితే చాలా ఈజీగానే హ్యాండిల్ చేస్తూ ఉంటాయి నిజానికి అవి. నేను ఎందుకంటే S20 FE వేరియంట్స్ అవి చూశాను కదా. సో అందుకే చెప్తున్నాను. రెగ్యులర్ వేరియంట్స్ అయితే బాగానే ఉంటాయి. బట్ గేమ్స్ ఆడేటప్పుడు మాత్రం
ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అనమాట. సో ఎనీవేస్ ఇదైతే ఇప్పుడు మనకి S26 అలాగే S26 ప్లస్లో చూడబోతున్నాం మనం మన ఇండియాలో కూడా. నెక్స్ట్ మనకి రెడ్మీ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో సైలెంట్గా Redmi 15C అనే ఒక బడ్జెట్ 5G మొబైల్ని లాంచ్ చేశారు. Dimensity 6300 ప్రాసెసర్తో అండ్ దీంట్లో HD+ రిజల్యూషన్తో డిస్ప్లే ఉంటుంది అండ్ Dimensity 6300 అలాగే బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్, 6000 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో. ఇది 12,499 రూపాయలు పెట్టారు. 4GB 128GB వేరియంట్. వీళ్ళు 10,000 దాటుతున్నప్పుడు మినిమం ఫుల్ HD+ డిస్ప్లేతో ఇస్తే బాగుండేది. రెడ్మీ ఇంకా మారట్లేదు. సో ఇదే ఫోన్ ఇప్పుడు పోకో C85 అనే పేరుతో లాంచ్ కాబోతుంది. కమింగ్ సూన్ అని ఈరోజే వీళ్ళు పోకో వాళ్ళు కూడా టీచ్ చేశారు. రెడ్మీ వాళ్ళు లాంచ్ చేసిన ఒక వారం రోజుల్లోనే దీన్ని కూడా లాంచ్ చేస్తారనమాట. నెక్స్ట్ మనకి నథింగ్ వాళ్ళు కమ్యూనిటీ ఎడిషన్ తీసుకురాబోతున్నారు ఈ ఇయర్ గాను 3A కోసం. అంటే నథింగ్ 3A కమ్యూనిటీ ఎడిషన్ అనమాట. ఎవ్రీ ఇయర్ తీసుకొస్తారు కదా, సో ఇప్పుడు కూడా వీళ్ళు తీసుకురాబోతున్నారు అండ్ దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ ఇచ్చారు. December 9వ తారీఖున ఇది మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ మనకి OpenAI అంటే ChatGPT కంపెనీ అనమాట. సో OpenAI వాళ్ళు ఈరోజు ఒక కొత్త న్యూస్ని అయితే తీసుకొచ్చారు. వీళ్ళు సూన్ గార్లిక్ ఏఐని తీసుకురాబోతున్నారు. అదే వెల్లుల్లి AI అనమాట. ఎల్లిగడ్డ AI అలా ఎల్లిపాయ AI అనమాట. ఇది కొత్త ఏఐని తీసుకురాబోతున్నారు. సో ఇది యాక్చువల్గా ఎవరికి కాంపిటేటర్ అంటే ఇప్పుడు గూగుల్ Gemini 3 ఉంది కదా, ఇప్పుడు అడ్వాన్స్డ్ ఈవెన్ ChatGPT కంటే మోస్ట్ అడ్వాన్స్డ్ Gemini 3 లాంచ్ అయింది కదా, సో దీనికి కాంపిటేటర్ అనమాట. సో ఇది అడ్వాన్స్డ్ రీజనింగ్ కోసం అలాగే అడ్వాన్స్డ్ కోడింగ్ రాసే క్యాపబిలిటీస్ ఉండేలాగా, ఇంకా అడ్వాన్స్ ఇమేజ్ క్రియేషన్, అడ్వాన్స్ వీడియో క్రియేషన్ టూల్ లాగా ఈ గార్లిక్ AI అనేది రాబోతుంది. ఎర్లీ 2026లో ఇది రాబోతుందంట. సో ప్రజెంట్గా గూగుల్ వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు అండ్ ఇప్పుడు వీళ్ళేమో తీసుకురాబోతున్నట్టు కన్ఫర్మ్ అయితే చేశారు. నెక్స్ట్ మనకి సోనీ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో సోనీ ఆల్ఫా A7ని లాంచ్ చేశారు. దీన్ని మనం ఆల్ఫా A7 M5 కూడా అంటాం అనమాట. సో అంటే A7 M5 అంటాం. లాస్ట్ ఇయర్ అంటే ఇంతకుముందు 2 years బ్యాక్, ఆల్మోస్ట్ 3 years బ్యాక్ 2022లో లాంచ్ చేశారు. A7 M4ని లాంచ్ చేశారు. దాదాపు 3 సంవత్సరాల తర్వాత దాని అప్డేటెడ్ వర్షన్ లాంచ్ చేశారు. A7 M5 అనమాట. దీని ప్రైస్ ఎంతో తెలుసా? 2,50,000. అండ్ ఇప్పుడు నేను ప్రజెంట్గా యూజ్ చేసేది A7 M4, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ వీడియో అండ్ ఇమేజ్ అంటే ఫొటోస్కి వీడియోస్ కోసం వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కెమెరాస్ అనమాట. ఓన్లీ ఒకటే ప్రాబ్లం, కొంచెం హీట్ అవుతూ ఉంటుంది. దానికి ఆప్షన్ కూడా ఉంటుంది, ఆఫ్ చేసుకోవచ్చు. మోస్ట్ పాపులర్ కెమెరా అనమాట అండ్ నేను కూడా అదే యూజ్ చేస్తూ ఉంటాను. బట్ రీసెంట్గా దానికి కొన్ని ఇష్యూస్ అయితే వచ్చినాయి. దాదాపు 3 years తర్వాత దానికి ఇష్యూస్ వచ్చినాయి అనమాట. చాలా మోస్ట్ అడ్వాన్స్డ్ కెమెరా, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు దాని తర్వాత వర్షన్ 33 మెగాపిక్సెల్ కెమెరాతో, లేటెస్ట్ ఇమేజింగ్ సెన్సార్స్తో, లేటెస్ట్ AI ఫీచర్స్తో ఇది వీళ్ళు తీసుకొచ్చారు. 4K 120 FPS వరకు రికార్డింగ్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ కెమెరా ఫర్ ఎంట్రీ లెవెల్ క్రియేటర్స్ అనమాట. సో మనం అక్కడ 2 లక్షలు అనేది ఎంట్రీ లెవెల్ ఏంటన్నా అనుకుంటాం, కానీ నిజానికి సోనీలో అంతే అండి. సోనీలో అంతే 2,50,000 ఏం పెట్టారు దీని ప్రైస్. బట్ ఇది అఫీషియల్ ప్రైస్. బట్ ఆఫ్లైన్లో దీని ప్రైస్ అంతే ఉండదు, నాకు తెలిసి తక్కువగానే ఉంటుంది. ఆఫ్లైన్ ప్రైస్ అనేది చాలా తక్కువ. నాకు అప్పుడు 2,50,000 పెట్టినప్పుడు నాకు ఎంత పడింది, 1,90,000 ఏమో పడినట్టుంది. అప్పుడు 1,90,000 2 లక్షలు పడింది ఓన్లీ బాడీ. మళ్ళీ సపరేట్గా లెన్స్ కొనుక్కోవాలి. సో అందుకని ఇది మంచి కెమెరానే వీళ్ళు ఈరోజు అఫీషియల్గా లాంచ్ చేశారు. ఆఫ్లైన్ ప్రైజింగ్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు మింత్రాలో మీకు ప్రజెంట్గా ఒక సేల్ రాబోతుంది, ఎండ్ ఆఫ్ ది సీజన్ సేల్ అని చెప్పి. దీంట్లో మీరు ₹1 పెట్టి పాస్ కొనుక్కోవాలి. చాలా డిస్కౌంట్స్, హెవీ డిస్కౌంట్స్ కావాలనుకుంటే 5వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది దీంట్లో కూడా. అండ్ హెవీ డిస్కౌంట్స్ కావాలంటే మీకు మింత్రా ఇన్సైడర్ అయితే ₹1, నాన్ ఇన్సైడర్ అంటే మనలాంటి వాళ్ళు అయితే ₹9 పెట్టి కొనుక్కోవాలన్నమాట. చాలామంది ఇన్సైడర్స్ ఉండే ఉంటారు, ఎక్కువ రెగ్యులర్గా వాడే వాళ్ళకి ఇన్సైడర్ మెంబర్షిప్ అది ఇస్తూ ఉంటారు కదా వీళ్ళు. సో ఒకసారి చెక్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మింత్రాలో ప్రొడక్ట్స్ డ్రెస్సింగ్స్ అంటే క్లాత్స్ బాగుంటాయి, చాలామంది ఎక్కువగా కొంటూ ఉంటారు. ఒకసారి చెక్ చేసుకుని ఇది మీకు బాగా ఉపయోగపడచ్చు. ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈరోజు చాలా టెక్ న్యూస్ కవర్ చేశాను, నిజానికి 12 టెక్ న్యూస్లో నేను కవర్ చేశాను. ఇందులో ఏది బాగా నచ్చిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోద్దు. కొత్త వాళ్ళకి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.